ఆరోగ్యానికి ఔషధాలు, మెడిసిన్, ఫుడ్తో పాటు మిగతా విషయాలు కూడా కారణమవుతాయి. అంటే సాధారణంగా వ్యాధి వచ్చిందంటే వ్యాధికి ఈ ఔషధాలు అని మనం నిర్ణయించుకుంటాము. ఇంకొంచెం లోతుకి వెళ్తే ఈ ఆహారం తినాలి, ఈ ఆహారం తినకూడదని నిర్ణయించుకుంటాము. దీంతోపాటు ఇంకా కూడా ఆరోగ్యాన్ని ఇచ్చే చికిత్స చేసే విషయాలు ఉన్నాయి. ధర్మము, ఆధ్యాత్మికత, ఇవి రెండు కూడా అవసరమే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే. అంటే ఇవి రెండు మనసుకు సంబంధించినవి. మనసు ధర్మయుక్తంగా ఉండాలి, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి. అప్పుడే మనిషి సంపూర్ణంగా ఆరోగ్యవంతుడు కాగలడు. అయితే రోగంతో తగ్గడం కోసము రెండే మార్గాలను అవలంబిస్తూ, అంటే ఔషధాలను, ఆహారాన్ని అవలంబిస్తూ వ్యాధి నయం కాలేదు అని బాధపడుతుంటారు. వ్యాధి నయం కావడానికి మనస్సును పవిత్రంగా ఉంచుకోవాలి, పాజిటివ్గా ఉంచుకోవాలి. పవిత్రత, పాజిటివ్ అనేది ధర్మము వల్ల మనకు కలుగుతుంది, ఆధ్యాత్మ చింతన వల్ల కలుగుతుంది. ధర్మయుక్తంగా ఉండే వ్యక్తి పాజిటివ్గా ఉంటాడు, పవిత్రంగా ఉంటాడు. అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన చేసే వ్యక్తి కూడా పాజిటివ్గా ఉంటాడు. అంటే పాజిటివ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అంటే మెడిసిన్, ఫుడ్, పాజిటివ్ థింకింగ్, వీటి వల్ల మనము ఆరోగ్యంగా ఉండగలం. వీటికి తోడు మనము మంచి కర్మలు చేస్తుండాలి. చెడు కర్మల వల్ల తప్పకుండా పాపపు సంస్కారాలు ఏర్పడతాయి. అవి మనకు అనారోగ్యం ద్వారా దుఃఖాన్ని ఇస్తాయి. కనుక ఒక్కొక్కసారి మన వ్యాధికి మన పాపం కూడా కారణం కావచ్చు. జరిగిన పాపానికి ఇప్పుడు మనకు అనారోగ్యం వచ్చిందనుకోండి, మరి దానికి ఏం చేయాలి? మనం ఇప్పుడైనా కానీ మంచి సంకల్పం తీసుకొని మంచి కర్మ చేస్తుండాలి. మనము ఏ కర్మ చేస్తున్నా రెండు రకాల సంస్కారాలు ఏర్పడతాయి. వాసన రూప సంస్కారాలు, ధర్మ సంస్కారాలు. ధర్మ సంస్కారాల వల్ల మనకు సుఖ దుఃఖాల భోగం కలుగుతుంది. వాసన రూప సంస్కారాల వల్ల మనకు మన కోరికలు, మన క్యారెక్టర్ ఏర్పడతాయి. అంటే వాసన రూప సంస్కారాలు ఇప్పుడు మనం మార్చుకుంటే ఇమీడియట్గా మనకు రిజల్ట్ వస్తుంది. ధర్మ సంస్కారాల రిజల్ట్ దృష్టము కావచ్చు, అదృష్టము కావచ్చు. అంటే ఇప్పుడు రావచ్చు, తర్వాత రావచ్చు. కానీ వాసనరూప సంస్కారాలు మాత్రము ఇప్పుడే రిజల్ట్ వస్తాయి. వాసనలు అంటే మన ఫీలింగ్స్ని మనం చేంజ్ చేసుకోవాలి. అంటే మనసును ధైర్యంగా, సహనంగా, హింసారహితంగా, సత్యయుక్తంగా ఇలా మనము మన మనసును ఈ క్షణమే మార్చుకోవచ్చు. ఆ మార్చుకోవడం ద్వారా ఆరోగ్యం మీద మనకు ఎఫెక్ట్ వస్తుంది తప్పకుండా. మనం మంచి పనులు చేస్తూ మంచి భావనలు కలిగి ఉంటే తప్పకుండా ఆరోగ్యము బాగు అవుతుంది. కనుక మనము ఆరోగ్యం కోసము కేవలము మందులలోనే, ఆహారంలోనే దాని యొక్క జవాబు వెతకకుండా మనము ఈ వాసన రూప సంస్కారాలను, ధర్మ సంస్కారాలను మార్చుకునే ప్రయత్నం చేయాలి. మన జీవితం అంతా కూడా ఆరోగ్యం విషయం కావచ్చు, ఇంకా మిగతా ఏ సుఖాలైనా కానీ ఈ ధర్మ సంస్కారాలు, వాసన రూప సంస్కారాల మీదనే ఆధారపడి ఉన్నాయి. కనుక మంచి కర్మలు చేస్తూ మంచి ఫీలింగ్స్ కలిగి ఉండాలి. మంచి కర్మల యొక్క రిజల్ట్ వెంటనే రాకపోవచ్చు, కానీ మంచి ఫీలింగ్స్ యొక్క రిజల్ట్ వెంటనే వస్తుంది. ఆరోగ్యం మీద అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంటుంది. కనుక మన ఫీలింగ్స్ను మనం చేంజ్ చేసుకోవాలి. ఆ ఫీలింగ్సే ధర్మం లక్షణాలుగా ఉంటాయి. ధృతి, క్షమ, దమము. ధృతి అంటే ధైర్యంగా ఉండడము, క్షమ అంటే సహనంగా ఉండడము,
ఓర్పుగా ఉండడము. దమము అంటే మనసును పవిత్రంగా ఉంచుకోవడము. ధృతిక్షమ దమో స్థేయం. అస్థేయం అంటే న్యాయంగా ఉండడము. శౌచం అంటే శుచిగా ఉండడము. శౌచము మనసును శుచిగా ఉంచుకోవాలి, బుద్ధిని శుచిగా ఉంచుకోవాలి, ఆత్మను శుచిగా ఉంచుకోవాలి, శరీరాన్ని శుచిగా ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా పాజిటివ్ క్యారెక్టర్స్. ధర్మ లక్షణాలన్నీ కూడా పాజిటివ్ థింకింగ్ని పెంచేవి. ధృతిక్షమ దమోస్థేయం. శౌచం ఇంద్రియ నిగ్రహం. అంటే మన ఇంద్రియాలను, పంచజ్ఞానేంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం కూడా పాజిటివ్ థింకింగ్ కిందకి వస్తుంది. అంటే మనలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. ఇంద్రియ లోలత్వము నెగిటివ్ ఎనర్జీని పెంచుతుంది. పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే మనము ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ధీర్ విద్య. ధీ అంటే బుద్ధిని పెంచుకోవాలి. విద్యను పెంచుకోవాలి. విద్య అంటే ఉన్నట్టు తెలుసుకోవడము. జ్ఞానాన్ని పెంచుకోవాలి, సత్యాన్ని పెంచుకోవాలి. అంటే విద్యను పెంచుకోవాలి. తర్వాత సత్యం అక్రోధం. సత్యం అంటే మనము సత్యాన్నే తెలుసుకోవాలి, సత్యాన్నే నమ్మాలి, సత్యాన్ని చెప్పాలి, సత్యాన్ని చేయాలి. అక్రోధం అంటే కోపం లేకుండా ఉండాలి. ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి, పాజిటివ్ థింకింగ్ని పెంచుతాయి, ఆరోగ్యానికి కారణమవుతాయి.